భారతదేశంలో నుండి కొన్ని ఫేస్బుక్ అంటే చైనాకి సొంత సోషల్ మీడియా ప్లాట్ఫారాలు ఉన్నాయి. అది ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి వాటిని యూజ్ చేయనీరు, వాళ్ళే వాడుకుంటుంటారు. అట్లాంటిది చైనా వాళ్ళు ఫేస్బుక్ని బేస్ చేసుకుని కొన్ని ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి చైనా నుంచి ఆపరేట్ చేస్తూ భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికి అనుకూలంగా, ఎవరికి వ్యతిరేకంగా అంటే భారత్కి వ్యతిరేకంగా, ఖలిస్తానీలకు అనుకూలంగా. కొన్ని హ్యాండిల్స్ ద్వారా ఖలిస్తానీలను రెచ్చగొట్టే కామెంట్ వీళ్ళే చేస్తారు. కొన్ని హ్యాండిల్స్ ద్వారా మళ్ళీ ఖలిస్తానీలని తరపున వీళ్ళే మాట్లాడుతున్నట్టు, అంటే రెండు పాత్రలు వీళ్ళే పోషిస్తారు. వీళ్ళే ఖలిస్తానీలను తిడతారు, వీళ్ళే ఖలిస్తానీలు రిప్లై ఇచ్చినట్టు ఇస్తారు. తద్వారా సిక్కుల పేరుతో ఫేస్బుక్ ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఒక అన్రెస్ట్ సృష్టించే కుట్ర ఇండియా మీదన చైనా చేస్తుంది అన్నటువంటిది మనం చెప్పట్లేదు. మెటా ఏదైతే ఇప్పుడు పేరు మార్చుకున్నటువంటి ఫేస్బుక్కి సంబంధించినటువంటి యాజమాన్యం చెప్తున్నటువంటి లెక్క, సిక్ కమ్యూనిటీని ప్రపంచవ్యాప్తంగా రెచ్చగొట్టడానికి, ప్రో ఖలిస్తానీ సెంటిమెంట్స్ని రగిలించడానికి ప్రయత్నం జరుగుతోంది అన్నటువంటిది వీళ్ళ ఉద్దేశం అన్నమాట.